దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. దేవదేవుడిచ్చిన సమయం అవకాశాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు పేరిట అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరి సువార్త గురించిన కొన్ని విషయాలు. సువార్త అంటే ఏమిటి, సువార్తను ఎలా ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి, ఏమండి సువార్త ప్రకటించకపోతే ఏంటి నష్టం, ప్రకటిస్తే ఎలాంటి ప్రయోజనం అనేది ఉంటుందో మన వాక్యాన్ని బట్టి తెలుసుకోవాలి. ఏమండి సువార్త అనగా దేవుని మాటలు, ఏమండి మంచి మాటలు, మనిషిని బాగు చేసే మాటలు, మనిషిని మంచివానిగా మంచి మార్గంలో నడిపించే మాటలు. సో ఆయన మాటలు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించాలని మార్కు సువార్త 16 వచనంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా మాటలు ప్రకటించండి. నమ్మినవాడు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని ఆ గొప్ప ఆజ్ఞను, గ్రేట్ కమాండ్ దేవుడిచ్చారు. కనుక ఇది నమ్మిన ప్రతి ఒక్కరూ దీన్ని ప్రకటించాలి. సో సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ బాధ్యతను ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు అండి. సో క్రైస్తవుడు ఇతరులను రక్షణలోనికి, దేవుని భద్రతలోనికి తీసుకుని రావడానికి క్రైస్తవుడు రక్షించబడ్డాడు. సో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సువార్త ప్రకటించడం ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. సో సువార్తను మరి సహకరించిన వారు రక్షణలో లేరు అని అర్థం. సో సువార్తను చేయని వారు, సువార్తకు సహకరించని వారు, సో విభిన్నమైనటువంటి మనస్తత్వాలు, విభిన్నమైనటువంటి విశ్వాసాలు కలిగినటువంటి వ్యక్తుల మధ్య సువార్త ప్రకటించడం అనేది చాలా కష్టం. ఏమండి ఇతర ప్రజలు అంటే అన్యులు, క్రీస్తుని విశ్వసించని అనేక మంది అత్యధిక ప్రజలు కలిగినటువంటి మనలాంటి దేశంలో ఏమండి ఆయన మాటలను ప్రకటించడం అనేది మరి కష్టసాధ్యమైన విషయం. అయితే దీనికి అంటే దేవుని మాటలు ప్రకటించడానికి ఎంతో ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, అదేవిధంగా ధైర్యం ఉండాలి, త్యాగపూరితమైన జీవితం ఉండాలి, వివేకము, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ సువార్తను ప్రకటించడం సాధ్యపడదు. సో సమర్థవంతంగా సువార్తను అలాంటి ఓర్పు, సహనము, త్యాగము, విశ్వాసము, ఏమండి వివేచన, ఆలోచన ఇవన్నీ లేకపోతే సువార్తను సమర్థవంతంగా ప్రకటించలేము. కనుకనే మనకు ఇవన్నీ కలగాలంటే ఖచ్చితంగా మనకు పరిశుద్ధాత్మ సహాయము అత్యవసరము అనే విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సువార్త ప్రకటిస్తున్నామనుకుంటున్న ప్రతి ఒక్కరు, దేవుని నామాన్ని ప్రకటిస్తామని అనుకుంటున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆత్మ సహాయాన్ని పొందుకొని సువార్తను ప్రకటించే వరకు ఉండాలి. సువార్తను ప్రకటించడం అనగా వీధుల్లో ఊర్లో తిరుగుతూ చేయడం మాత్రమే సువార్త ప్రకటించడం అనుకోకూడదు. ఏమండి వీధుల్లో లేక పట్టణాలకు, గ్రామాలకు తిరగడం మాత్రమే, మైకులు పట్టుకొని లేదా వెళ్ళడం అది మాత్రమే సువార్త ప్రకటన అనే ఎవరు కూడా ఆలోచన చేయకూడదు. కానీ అది కూడా సువార్త ప్రకటనే. కానీ వ్యక్తిగతంగా ఇండివిజువల్గా అనేక మందిని కలిసి ఆయన గురించి ప్రకటించడం కూడా సువార్త ప్రకటించడమే. అలాగే మన చేసుకుంటున్న పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో చేసుకుంటూనే మనము ఆయనకు సాక్షిగా పరిశుద్ధమైన జీవితం కలిగి మనము జీవించటం కూడా సువార్త ప్రకటించడమే. సో నోటితో చెప్పకపోయినా మన ప్రవర్తన ద్వారా, మన మంచి ప్రవర్తన ద్వారా ప్రభు యొక్క మాదిరిని చూపిస్తూ మనము సువార్తను ప్రకటించవచ్చు. సో కేవలం నోటితో చెప్పేస్తే అది మాత్రమే సువార్త అనుకోకూడదు. మన మంచి ప్రవర్తన సువార్తను ఎవరు ఆపలేరు. సో అలాంటి మరి సువార్త ఎలా ప్రకటించగలమంటే మన సొంత జ్ఞానంతో తెలివితో అలా చేయలేము. కానీ అందుకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరం. 1 పేతురు పత్రిక 1:12 చూసినట్లయితే, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా పరలోక సంబంధమైన సంగతులు లేక ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహించడానికి మాత్రమే కాదు, కానీ మరి ఆ యొక్క సంగతులు ప్రకటించడానికి కూడా ఆత్మ, పరిశుద్ధాత్మ నడిపింపు
చాలా అవసరము అనే విషయం తెలుసుకోవాలి. ఆత్మ నడిపింపు లేని సువార్త ప్రకటన అనేది సత్ఫలితాలు ఇవ్వదు. సో ఆత్మ నడిపింపుతో సువార్తను చేయాలని ఈ వాక్యం చెప్తుంది. అదేవిధంగా మరొక వచనం చూస్తే అపోస్తలుల కార్యం 1:8 కూడా చూస్తే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు కనుక యోదయ సమయ దేశములంతటా భూదిగాంతముల అంతటా నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పును. సువార్త ప్రకటనకు పరిశుద్ధాత్మ శక్తి అవసరము అని ఈ వాక్యం తెలియచేస్తుంది. సో మనం సువార్త ప్రకటించవలసింది ఒక వ్యక్తి గూర్చి, ఆయన దైవత్వం గూర్చి, ఆయన చేసిన శిలువ యాగాన్ని గూర్చి సువార్త ప్రకటించడానికి మరి అవసరమైన విషయం పట్ల, ఆయన పట్ల మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. స్పష్టంగా తెలుసుకోవలసిన విషయం ఎలా ఉందంటే మర్మముగా ఉంది, అది వివాదాస్పదంగా ఉంది. దీన్ని తెలుసుకోవటానికి, ప్రకటించడానికి కూడా మనకు జ్ఞాన వివేకాల్లో శక్తిమంతులుగా ఉండాలి. సో ప్రకటించవలసిన విషయము స్పష్టత ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ వాళ్ళ ద్వారానే మనకు లభిస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి చేతనే మనం క్రీస్తును ప్రకటించగలుగుతాం, స్పష్టంగా తెలియచేయగలుగుతాం అనే విషయం మనము తెలుసుకోవాలి. సో 1 కొరింథీ పత్రిక 12:5 కూడా మనం చూసినట్లయితే, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడెవడును యేసు శాపగ్రస్తులని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, ప్రకటించవలసిన వ్యక్తి యొక్క వివరణ పరిశుద్ధాత్మ ద్వారానే మనము తెలుసుకోగలమనే సంగతి తెలియజేసే వాక్యం ఇది. అంటే ప్రకటించవలసిన ఆ ప్రభు గురించి వివరణ పరిశుద్ధాత్మ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. సో ఇక్కడ కొరింథీయులు మొదట విగ్రహారాధికులుగా ఉన్నారు. అలాంటి వీరు, అంటే విగ్రహాలను దేవుళ్ళగా ఆరాధించిన వీరు క్రీస్తులోనికి వచ్చిన వారితో ఈ మాట చెప్తున్నాడు పౌలు గారు. సో పరిశుద్ధాత్మ వలన మాత్రమే యేసుక్రీస్తుని ప్రభువుగా చెప్పగలరు ఎవరైనా సరే. ఇక్కడ ప్రభువు అంటే దేవుడు అని అర్థం. ఎందుకంటే అంతకుముందు ఈ కొరింథీయులు ఏం చేశారు, విగ్రహాలను దేవుడిగా ఆరాధించారు. కనుక ఇప్పుడైతే వారు పరిశుద్ధాత్మ సహాయంతో యేసును దేవునిగా విశ్వసిస్తున్నారు. ఏమంటే అంటే శాపగ్రస్తుడు కానీ మరి యేసుక్రీస్తు వారు సిలువలో ఎందుకు సిలువ వేయబడ్డారు? ఏమంటే మన శాపమును ఆయన భరించాడు, మన శాపమును ఆయన వహించాడు. కనుక యేసుక్రీస్తు వారు దేవుడని, మానవుల పాపాల నుండి ఆయన విడిపించటానికి మానవుడిగా వచ్చి సిలువలో బలియాగం అయ్యాడనే సంగతి గ్రహించడానికి కానీ ప్రకటించడానికి కానీ పరిశుద్ధాత్ముని యొక్క సహాయము అత్యవసరము అనే విషయం ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే మరొక వాక్యాన్ని కూడా చూస్తే అపోస్తలుల కార్యం 4:31 అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యం పూర్ణ ధైర్యంతో బోధించరి. సత్యమును ప్రకటించడానికి ధైర్యం కావాలి. ఏమండి? సో అత్యధికంగా ఉన్నవారు అత్యధికులు, అన్యులు కలిగిన దేశంలో సత్యవాక్యం ప్రకటించడం కత్తి మీద సాము వంటిది. ఎన్నో ఏళ్ల తరబడి ఎన్నో ఆచారాలతో నిమగ్నమైన వారికి సత్యదేవుని ప్రకటిస్తే వారికి కోపం వస్తుంది. సో దోషణకు దిగుతారు, హింసలకు పాల్పడతారు, అవసరమైతే చంపుతారు కూడా. సో అలా చంపబడిన వారు మనకు ఎంతోమంది సంఘ చరిత్రలో, క్రైస్తవ చరిత్రలో ఉన్నారు, అనేకులు కనిపిస్తారు. ఈ మధ్య మరి మనకు తెలుసు, ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడటం, సువార్త నిమిత్తం ఆయన హతసాక్షిగా మారడం. సో ఈ విషయం సువార్తికులకు భయాన్ని కలిగిస్తుంది. భయపెట్టి సువార్త ప్రకటనను ఆపాలని మతోన్మాదము చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి క్రైస్తవుడు ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఆ ధైర్యం ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారానే మనకు కలుగుతుంది అనే పై వచనం మనకు చెప్తుంది పిల్లరా. సో ఫిలిప్పీ పత్రిక 1:14-15 కూడా చూస్తే, ఏలైనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమైన, మరియు సహోదరుడైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు ఆత్మ విశ్వాసము గలవారే నిబ్బరముగా బోధించుటకు మరి విశేషంగా ధైర్యం తెచ్చుకునేది. ఫిలిప్పీ పత్రికలో సువార్త ప్రకటించడం ద్వారా పౌలు గారికి ఎన్నో శ్రమలు వచ్చాయి. ఆయన
అనుచరులు పౌలు గారి శ్రమను చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ వ్యక్తులు భయానికి గురవుతారు. కానీ పౌలు గారి యొక్క అనుచరులు మరింత ధైర్యంతో సువార్తను ప్రకటించారు. అలా వారు సువార్తను ప్రకటించారు. అంటే సువార్త ప్రకటించిన శ్రమలు తప్పవు అనే విషయాన్ని వారు తెలుసుకోగలిగారు. అంటే సాధారణ వ్యక్తులకు మరి శ్రమల్లో విశ్వాసం అనేది సడలిపోతుంది, విశ్వాసంతో నిలబడలేరు, బలహీనలైపోతారు. కానీ ఇక్కడ వీరు శ్రమల్లో కూడా విశ్వాసాన్ని స్థిరపరుచుకున్నారు అని మనకి వాక్యం ద్వారా తెలుస్తుంది. సో ఇంత గొప్ప శక్తి వీరికి ఎలా వచ్చింది అని ఆలోచన చేస్తే వీరు కూడా పౌలులాగే ఆత్మపూర్ణులుగా ఉన్నారు, పరిశుద్ధాత్మ పూర్ణులు. కనుకనే కఠినమైనటువంటి యూదుల మధ్య ఎంతో ధైర్యంతో మరి ప్రకటించినటువంటి స్టెఫను భక్తుడు హతసాక్షి అయ్యాడు. మరి మరణమును కూడా భయపడకుండా సువార్తను ప్రకటించే ధైర్యము స్టెఫను భక్తునికి ఎలా వచ్చింది అంటే అతడు ఆత్మతో నిండినవాడు కనుక పరిశుద్ధాత్మ సహాయంతోనే మనము ధైర్యాన్ని పొందుకొని సువార్తను ప్రకటించగలము అనే విషయం మనం తెలుసుకోవాలి. సో పిరికితనము మనకు పరలోకాన్ని దూరం చేస్తుంది. సో దేవుడు మనకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు అని తిమోతికి రాసిన 2వ పత్రిక 1:8 రాయబడింది. సో పరిశుద్ధాత్మ కలిగిన వారు ధైర్యంగా మంచి సాక్షి కలిగి సువార్త చేయగలుగుతారు అని మనము ఈ వచనాలు బట్టి తెలుసుకుంటున్నాం. మరొక వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15:18 చూస్తే ఏలైనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేత, క్రియ చేతను, బలము చేతను, మహత్కార్యముల చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాము. ఇక్కడ చూస్తే అన్యులు వాక్యానికి విధేయులు అవ్వాలంటే వారికి వాక్యముతో పాటుగా పరిశుద్ధాత్మ జరిగించే కార్యాలు కూడా సువార్త ప్రకటనకు అవసరం. సో వాక్యాన్ని చెప్పేస్తే అన్యులు మారిపోరు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మకార్యాలు జరిగిస్తేనే బైబిల్ తెలియని వారు మారగలుగుతారు. సో ఆ బైబిల్ గూర్చి తెలియని వారు మారాలంటే, బైబిల్ చదవలేని వారు మారాలంటే పరిశుద్ధాత్ముడు ఆత్మకార్యాలు అక్కడ చేయాలి. చేసినప్పుడే వారికి దేవుని యందు విశ్వాసం అనేది ఏర్పడుతుంది. కేవలం వాక్యం బోధించేస్తే వారికి విశ్వాసం వచ్చేది. సో ప్రియులారా, కనుక ఆత్మవరాలు సంఘానికి ఇవ్వబడ్డాయి. అందుకనే సో ఈ కాలంలో కూడా ఆత్మవరాలు ఉన్నాయి. అవి దేవుడు 2వ రాకడ వరకు ఆత్మవరాలు ఉంటాయి. సో ఏమండి, సో ఆత్మవరాలు లేవని బోధించేవారు ఉన్నారు. కానీ ఆత్మవరాలు ఎప్పటికీ ఎప్పటికీ ఉంటాయి. ఎందుకంటే అనేక మంది రక్షించబడటానికి సంఘం భూమి మీద ఉన్నంత కాలము అనేక మంది రక్షించబడాలి, అనేక మందికి సువార్త ప్రకటించబడాలి. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరగాలి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగితేనే మనం ప్రకటిస్తున్న వాక్యము లేదా సువార్త నిజమని వారు నమ్మగలుగుతారు. సో హృదయంలో ఆ వాక్యాన్ని స్థిరపరచుకోగలుగుతారు. మనకి ప్రకటిస్తున్న వాక్యము నిజము అని వారి హృదయంలో స్థిరపరుచుకుంటారు. మార్కు సువార్త 16:20 చూస్తే వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించడి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. ఆమెన్. అంటే ఆత్మకార్యాల వలన, సూచక్రియలు వలన విన్నవారి హృదయంలో వాక్యము సత్యము అని స్థిరపరచబడుతుంది. వాక్యమును స్థిరపరచడం అంటే చెప్పవలసిన మిగిలిన వాక్యము తెలియచేయడం అని కాదు, కానీ మిగిలిన వాక్యం తెలియచేయడం స్థిరపరచడం అని కాదు. విన్న వాక్యము యథార్థమని హృదయములో దృఢపరచుకోవడమే వాక్యం స్థిరపరచడం. అంతేకాని బైబిల్ స్థిరపరచడం కోసం ముందు కార్యాలు చేశాడు, ఆ బైబిల్ కంప్లీట్ అయిపోయింది, స్థిరపరచబడిపోయింది కాబట్టి ఇంకా ఆత్మకార్యం ఇప్పుడు జరగవు అనేటటువంటి బోధ తప్పుడు బోధ. ఏమండి, బైబిల్ కంప్లీట్ అవ్వకముందు కానీ కంప్లీట్ అయిన తర్వాత కూడా, అంటే వాక్యము కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆ వాక్యము యథార్థము, రాయబడినటువంటి వాక్యం నిజము అని అన్యులు, ఇతరులు ఎవరైనా సరే విశ్వాసం కలిగి ఉండాలంటే, విశ్వాసం ఇంకా ఎదగాలంటే వారి జీవితాల్లో ఆత్మదేవుడు కార్యాలు చేయాలి. అలా చేయకపోతే బైబిల్లో మాటలు యథార్థమని వారు హృదయంలో స్థిరపరచుకోలేరు, దృఢపరచుకోలేరు, విశ్వాసంతో ముందుకు వెళ్ళలేరు. కనుక మనం ఇప్పుడు కూడా ఆత్మకార్యాలు ఉన్నాయి అనే విషయం ఇప్పుడు తెలుసుకోవాలి. ఆత్మకార్యాలు లేవు అని అనకూడదు. అదేవిధంగా అద్భుతాల ద్వారా జరుగుతున్న సువార్తను విన్న అన్యులు ప్రకటించబడుతున్న వాక్యం యథార్థమని వారి హృదయంలో స్థిరపరచుకున్నారు. వాక్యము ఆత్మకార్యాలు ఏకమైతే అన్యులకు సువార్త
చక్కగా ప్రకటించబడుతుంది. సో వాక్యము ఆత్మకార్యలేఖం అవ్వాలి. అదేవిధంగా చూసినట్లయితే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:4-6 దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో మాత్రమే గాక శక్తితో పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్నదన్న సంగతి మాకు తెలియను. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతోనూ గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించిరి. చూడండి, వాక్యం ప్రకటించడానికి అంగీకరించడానికి కూడా ఆత్మ నడిపింపు అవసరమో అని ఈ వాక్యం తెలియచేస్తుంది. సో సువార్త ప్రకటనలో పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. సో ఆత్మ నడిపింపు ఉన్నప్పుడే ప్రకటించే వారికి, ఆ వాక్యాన్ని విన్నవారికి కూడా విశ్వాస్యత లేదా విశ్వాసం అనేది కలుగుతుంది. సో ఆత్మ నడిపింపు ఉన్నప్పుడే ప్రతికూల పరిస్థితుల్లో కూడా, అంటే అనేకమైనటువంటి సమస్యలు శ్రమలు వస్తున్నప్పుడు కూడా సువార్త ప్రకటన అనేది చాలా బలంగా ప్రభావవంతంగా ప్రకటించబడుతుంది, అంగీకరించబడుతుంది కూడా. సో ఆత్మ నడిపింపు ఉంటేనే బలంగా ప్రకటించగలుగుతాం. తెస్సలోని అపోస్తుల కార్యములు 16:6-7 మనం చూసినట్లయితే, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశం ద్వారా వెళ్ళిరి. మూషియా దగ్గరకు వచ్చిన బెతనియా వెలుటకు ప్రయత్నం చేసి కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇక్కడ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి ప్రాంతానికి కూడా సువార్త అందించాలి అన్నదే దేవుని చిత్తం. కానీ ఆ సమయంలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడు. దానికి ఏదో ఒక ప్రత్యేక కారణం ఉండి ఉంటుంది. సో అలాగే మనము ఏ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళకూడదు అనేది పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి మనకు తెలుస్తుంది. కనుక ఏ సమయంలో ఎప్పుడు ఏ ప్రాంతాలకు సువార్త వెళ్ళి ప్రకటించాలనేది మనకు పరిశుద్ధాత్ముడు తెలియచేస్తాడు. అందుకని ఇక్కడ పౌలు గారిని ఆటంకపరిచారు. తర్వాత సో ఇంకా ఆ ప్రాంతం ప్రకటించకూడదని మనకు తెలియదు కనుక, అది పరిశుద్ధాత్ముడికి తెలుసు కనుక అది ఆయన తెలియచేస్తాడు అనే విషయం మనం తెలుసుకోవాలి. సో ఆయా ప్రాంతానికి అయితే శాశ్వతంగా ఆ ప్రాంతానికి సువార్త ప్రకటించకూడదని దేవుని చిత్తం కాదు, కానీ ఆ సమయంలో అక్కడికి వెళ్ళకపోవడం దేవుని చిత్తం. తర్వాత కాలంలో ఆ ప్రాంతం సువార్త ప్రకటించడానికి పౌలు గారు వెళ్ళారు. అదే అపోస్తుల కార్యం 19 చూస్తే రెండేళ్ల వరకు అలాగూ జరిగిన యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. అంటే ఆసియాలో సువార్త ప్రకటించబడింది అని ఈ వాక్యం మనకు తెలియచేస్తుంది. సో మన సువార్త ప్రయాణంలో కూడా కొన్ని ఏ సమయంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఏ ప్రాంతానికి వెళ్ళకూడదో అనేది పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఆలోచన ద్వారానే మనం తెలుసుకోగలం. సో మన సొంత ఆలోచనతో వెళితే ప్రతికూల ఫలితాలు రావచ్చు. సో యోధపత్రిక 1:19 అట్టివారు ప్రకృతి సంబంధులు ఆత్మ లేనివారు అయి ఉండి భేదములు కలుగజేయుచున్నారు. అంటే ఆత్మ లేనివారు సువార్థికులైతే ఎలా ఉంటుంది, భిన్న బోధలు బోధిస్తూ సమాజాన్ని కలవరపరుస్తారు. సో సత్యవాక్యం చెరిపి అనేకులు నాశనానికి కారకులు అవుతారు. సో సువార్త ప్రకటించే వారందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ గూర్చిన నిర్లక్ష్యం మనతో పాటు అనేకులను నష్టాన్ని కలిగిస్తుంది. సో ఆత్మాభిషేకంతో సువార్తను ప్రకటించి అనేకులను రక్షణలోనికి తేవటానికి దేవుడు మనల్ని వాడుకును గాక. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికి దయచేయును గాక.